గుంటూరు, విజయవాడ నగర ప్రాంత వాసులే కాదు, అటు రాజధాని ప్రాంతానికి చెందిన ఉద్యోగస్తులు, విద్యార్థులు, సాధారణ ప్రజానీకం అందరికీ రవాణా పరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు ఎంతో ఉపయోగపడేటువంటి విజయవాడ పడమర బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు ఎప్పుడు పూర్తవుతాయని సర్వత్రా ఎదురు చూస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి విజయవాడ పడమర బైపాస్ రోడ్డును చెన్నై కలకత్తా జాతీయ రహదారి అనుసంధానం చేసే కార్యక్రమాలు మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా గొల్లపూడి దగ్గర నుంచి గుంటూరు జిల్లా చిన్నకాకాని వరకు 17.52 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణ పనులు జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ హైవేకి మాత్రం ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయంటున్నారు హైవే అధికారులు. వాస్తవానికి పూర్తిగా ఆటోమేటిక్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా ఇప్పటికే ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ప్రతి 500 మీటర్లకు సైన్ బోర్డులు, అదేవిధంగా సీసీ కెమెరాలతో పాటు ట్రాఫిక్ కంట్రోల్, మరీ ముఖ్యంగా వేగంగా వెళ్ళేటువంటి వాహనాలు గుర్తించడంలో మాత్రం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మాత్రం ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. రోడ్డుకి ఇరువైపులా అటు 12, అదేవిధంగా మరోవైపు 12 సీసీ కెమెరాలు హై రిజల్యూషన్తో ఏర్పాటు చేశారు. చెట్టుకు మన ఇట్టే పసిగట్టేటువంటి ఈ కెమెరాలు మాత్రం ప్రమాదాల నుంచి అదుపు చేయడానికి మాత్రం ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు. ఇక ఈ హైవేపై పవర్ కన్జంప్షన్ సంబంధించి హైవే అధికారులు మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా వినూత్న పద్ధతిలో సోలార్ సిస్టమ్ ద్వారా పవర్ కన్జంప్షన్ వినియోగించుకోనున్నారు. 1 కాదు 2 కాదు 3 మెగావాట్ల పవర్ కన్జంప్షన్ అనేటువంటిది ఈ సోలార్ ప్యానల్ ద్వారా సేకరించడానికి మాత్రం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు నెక్స్ట్ వీడియోలో వీక్షించండి. ఇక గుంటూరు, విజయవాడ నగరాల మధ్య మంగళగిరి ప్రాంత వాసులకు మాత్రం, మరీ ముఖ్యంగా ప్రయాణికులు మాత్రం ఈ హైవే అధికారులు వెసులుబాటు కలిగించేటువంటి ప్రయోగానికి శ్రీకారం చుట్టారని చెప్పాలి. హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి వాహనదారులు సర్వీస్ రోడ్డు ద్వారా మంగళగిరి నగరం లోపలికి ప్రవేశించడానికి కేవలం 2 చోట్ల మాత్రమే అప్రోచ్ రోడ్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఒకటి నవలూరు గ్రామ శివారు, రెండోది చిన్నకాకాని ఎన్ఆర్ఐ హాస్పిటల్ బ్యాక్ సైడ్. ఈ 2 మార్గాల ద్వారానే నగరం లోపలికి ప్రవేశించడానికి అవకాశం ఉంది. అయితే ఈ రెండింటి మధ్య ఇప్పటికే ఆర్ఓబి అంటే రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేశారు. హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి ప్రైవేటు వాహనాలు కావచ్చు, బస్సుల ద్వారా వచ్చే ప్రయాణికులు ఎవరైనా సరే చుట్టూ తిరిగి రాకుండా ఆర్ఓపి రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి హైవే అధికారులు ఈ మెట్ల మార్గం ద్వారా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సాధారణ ప్రజలు ఎవరైనా సరే తక్కువ సమయంలో ఈ నగరం లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇది మంచి పరిమాణం అంటున్నారు మంగళగిరి ప్రాంత వాసులు. వాస్తవానికి హైదరాబాద్ నుంచి నిత్యం వందలాది మంది ఉద్యోగస్తులు మంగళగిరి ఆటో నగర్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. ఈ మెట్ల మార్గం పుణ్యమా అంటూ సమయం, అదేవిధంగా డబ్బు కూడా ఎంతో ఆదా అవుతుందంటున్నారు ఈ ప్రాంత ప్రజానికం. రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద తూర్పు వైపున 2 మెట్ల మార్గాలు, అదేవిధంగా పడమర వైపున 2 మెట్ల మార్గాలకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరి కొద్ది రోజుల్లోనే సాధారణ ప్రజానికానికి ఈ మెట్ల మార్గం అందుబాటులోకి వస్తుందని అధికారులు చెప్తున్నారు.